హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పివైక్యూ కోర్సులో భాగంగా అలిగేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎన్ అల్లాయ్ కంటైన్స్ 40% సిల్వర్, 30% కాపర్ అండ్ 30% నికిల్. హౌ మచ్ సిల్వర్ షుడ్ బి యాడెడ్ టు 25 kg ఆఫ్ అల్లాయ్? ఇక్కడ అల్లాయ్ ఎన్ని కేజీస్ ఉంది? 25 కేజీస్ ఉంది. సిల్వర్ వచ్చి 40%, కాపర్ వచ్చి 30%, నికిల్ వచ్చి 30%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ వచ్చి 25 కేజీస్. టోటల్ 25 కేజీస్. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 25 ఇంటూ 40 అంటే 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే సిల్వర్ ఎన్ని కేజీస్ ఉంటుంది? 10 కేజీస్. 30 ఇంటూ 25 750. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ అంటే 7.5 kg ఉంటుంది. 25 ఇంటూ 30 750. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ 7.5 kg ఉంటుంది. టోటల్ ఎన్ని కేజీస్? 25 కేజీస్. సరిపోయింది కదా. 7.5 అంటే 15. 15 ఒక 10 25. నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ ఎంత యాడ్ చేయాలని అడిగారు. సిల్వర్ ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా. ఎక్స్ కేజీస్ అనుకుందాం. సిల్వర్ యాడ్ చేశాక టోటల్లో సిల్వర్ ఎంత పర్సెంట్ ఉండాలా? 50% ఉండాలి. టోటల్లో సిల్వర్ వచ్చి 50% ఉండాలి. చూడండి, మనం సిల్వర్ యాడ్ చేస్తాను. కాపరు నికిల్ మారదు కదా. రెండు కలిపి 15 ఉందా? అంటే కాపరు నికిల్ ఇప్పుడు ఎంత ఉంటుంది? 15 కేజీస్ ఉంటుంది. సిల్వర్ వచ్చి 50% ఉండాలి. సిల్వర్ 50% అంటే రిమైనింగ్ ఈ రెండు కలిపి 50% ఉంటుంది. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇది 50 అయితే ఇది కూడా 50. ఇది 15 కేజీస్ అయితే ఇది కూడా 15 కేజీస్. స్టార్టింగ్ సిల్వర్ వచ్చి 10 కేజీస్ ఉన్నింది, ఇప్పుడు 15 కేజీస్ అయింది. అంటే ఎన్ని కేజీస్ యాడ్ చేయాలా? 5 కేజీస్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P and Q are two alloys of aluminum and copper. The ratios of aluminum and copper in P. P అనే అలాయ్లో అల్యూమినియం కాపర్ ఏ రేషియోలో ఉంటాయి? 5:11. Q అనే అలాయ్లో అల్యూమినియం కాపర్ ఏ రేషియోలో ఉంటాయి? 3:5. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే ఏమొచ్చింది? థర్డ్ అలాయ్ వచ్చింది. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేసాం? ఈ రెండింటిని 1:3 రేషియోలో కలిపాం. అంటే ఇది 1 పార్ట్ అయితే ఇది 3 పార్ట్స్ అని. ఓకేనా? ఇక టోటల్ ఎంత? 16. టోటల్ వచ్చి 8. ఇది 1 పార్ట్ అయితే ఇది 3 పార్ట్స్ అవ్వాలి. అంటే 1 పార్ట్ 16 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 48. ఇది 1 పార్ట్ అయితే ఇది 3 పార్ట్స్ అవ్వాలి. 1 పార్ట్ 16 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 48 అవుతుంది. అంటే ఇక్కడ సెకండ్ దాన్ని ఏం చేయాలి మనం? ఇంటూ 6 చేయాలి. ఇంటూ 6 చేస్తే అప్పుడు ఇది 16, ఇది 48 ఏ రేషియోలో ఉంటాయి? 1:3 రేషియోలో ఉంటాయి. అంటే సెకండ్ దాన్ని ఏం చేయాలి మనం? ఇంటూ 6. ఇంటూ 6 ఎందుకు చేయాలో అర్థమైంది కదా. 5:11. ఇక్కడ వచ్చేసి 3 × 6 18, 5 × 6 30. ఇది అల్యూమినియం కాపర్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపాం కదా. కలిపితే టోటల్ అల్యూమినియం ఎంత ఉంటుంది? 23 ఉంటుంది. కాపర్ ఎంత ఉంటుంది? 11 ఒక 30 41 ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు? అల్యూమినియం ఈజ్ వాట్ పర్సెంట్? అల్యూమినియం వచ్చి 23 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ కాపర్ అన్నారా? కాపర్ వచ్చి 41. పర్సంటేజ్ కావాలి కదా. ఇంటూ 100. 41 2300. ఆప్షన్స్ ఉంటాయి కదా. 5 20 250 6 246. అంటే ఆన్సర్ 56. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 40 లీటర్ మిక్చర్. ఇక్కడ 40 లీటర్ మిక్చర్ ఉంది. ఇక్కడ ఆల్కహాల్ అడిగారు కాబట్టి ఆల్కహాలే రాసుకుందాం. ఇక్కడ ఆల్కహాల్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. మన ఇష్టం ఏదో ఒకటి రాసుకోవాలి. 40 లీటర్ మిక్చర్ ఉంది. ఆల్కహాల్ వచ్చి 25%. ఇప్పుడు ఏం చేసాం? 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఏం యాడ్ చేసాం? 10 లీటర్స్ వాటర్.
వాటర్లో వాటర్ వచ్చి 100% ఉంటుంది. వాటర్లో ఆల్కహాల్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 0% ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిక్చర్ వస్తుంది కదా, న్యూ మిక్చర్లో ఆల్కహాల్ ఎంత పర్సెంట్ అన్నారు? ఆల్కహాల్ ఎంత పర్సెంటో తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, ఎక్స్ మైనస్ 0. ఇక్కడ వచ్చి 25 మైనస్ ఎక్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిడిల్లో ఉండేది ఇక్కడ స్టార్టింగ్లో వస్తే ఎండింగ్లో రావాలి, లేదు ఎండింగ్లో వస్తే స్టార్టింగ్లో రావాలి. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటాం, రేషియో ఆఫ్ క్వాంటిటీస్. 10 1s 10 4s. అంటే రేషియో ఎంత? 4:1. x is to 25 minus x is equal to 4:1. ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 25 minus x into 4. x is equal to 25 into 4 100. 100 minus 4x. లెఫ్ట్ సైడ్కి వెళ్తే 5x. 5x is equal to 100. అంటే x వాల్యూ ఎంత? 20. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రివా హ్యాస్ సమ్ హెన్స్ అండ్ సమ్ గోడ్స్. హెన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, హెచ్. గోడ్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, జి. టోటల్ ఎనిమల్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. టోటల్ వచ్చి 100 ఉన్నాయి. నెక్స్ట్ ఫీట్ ఇచ్చారు. ఫీట్ అంటే లెగ్స్ అని. ఒక హెన్కి 2 లెగ్స్ ఉంటాయి. హెచ్ హెన్స్కి 2h. గోట్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4g. టోటల్ లెగ్స్ వచ్చి 348. ఇక్కడ ఏం కనుక్కోవాలా? గోడ్స్ కనుక్కోవాలి. జీ కావాలంటే హెచ్ని ఎలిమినేట్ చేయాలి. హెచ్ని ఎలా ఎలిమినేట్ చేస్తాం? హెచ్ కోఎఫిషియెంట్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్ కోఎఫిషియెంట్ 2 కదా, ఇక్కడ కూడా 2ని చేసుకోండి. 2h ప్లస్ 2g ఈజ్ ఈక్వల్ టు 200. సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 148. మైనస్ మైనస్ క్యాన్సర్. 2 74s. అంటే ఎన్ని కోడ్స్ ఉంటాయి? 74. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. షార్ట్ కట్ మెథడ్ అంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి అజ్యూమ్ ఆపోజిట్. ఫస్ట్ స్టెప్ ఏమి? అజ్యూమ్ ఆపోజిట్. ఇక్కడ మనల్ని ఏమడిగారు? గోడ్స్ అడిగారు. మనల్ని గోడ్స్ అడిగారు కాబట్టి అన్నిటిని ఏమనుకోవాలా? హెన్స్ అనుకోవాలి. ఇక్కడ మనం లెగ్స్ మీద ఫోకస్ చేయాలి. అన్ని హెన్స్ అనుకుంటే టోటల్ ఎనిమల్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. హెన్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి. 100 into 2 200. సెకండ్ స్టెప్ వచ్చి టేక్ డిఫరెన్స్. సెకండ్ స్టెప్ వచ్చి టేక్ డిఫరెన్స్. మనకు 200 లెగ్స్ వచ్చాయి. క్వశ్చన్లో 348 ఇచ్చారు. 348లో 200 పోతే 148. థర్డ్ స్టెప్ వచ్చి డివైడ్ విత్ ఎక్స్ట్రా వాల్యూ. థర్డ్ స్టెప్ వచ్చి డివైడ్ విత్ ఎక్స్ట్రా వాల్యూ. ఇక్కడ 148 వచ్చింది. హెన్కి 2 లెగ్స్ ఉంటాయి, గోట్కి 4 లెగ్స్ ఉంటాయి. గోట్కి ఎక్స్ట్రాగా ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 లెగ్స్ ఉంటాయి కదా, 2తో డివైడ్ చేయండి. ఆన్సర్ 74. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్. అంటే ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ ఉందో తెలియదు కదా, ఎక్స్ కేజీస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత? 60. మిక్స్డ్ విత్ 24 కేజీస్ ఆఫ్ రైస్. 24 కేజీస్ ఆఫ్ రైస్తో మిక్స్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ 42. ఈ రెండింటిని మిక్స్ చేసి ఏ రేట్కి అమ్మేసాం? 56. ఇక్కడ ఏమంటే కాస్ట్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 56. ఇక్కడ అలిగేషన్స్లో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఇక్కడ 3 క్వాంటిటీస్ ఉంటాయి కదా, అన్నిటికీ ఒకే యూనిట్స్ ఉండాలా, అన్నీ ఒకేలాగా ఉండాలి. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది కూడా కాస్ట్ ప్రైస్. ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి మనం? కాస్ట్ ప్రైస్ రాసుకోవాలి. కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, కనుక్కుందాం. పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 12%. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 56. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ కావాలంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. పర్సంటేజ్ ప్రాఫిట్ 12%. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. 100 + 12 112. 112/100 రివర్స్ 100/112. 56 2s 250s. అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 50. ఇప్పుడు బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 60లో 50 పోతే 10.
50లో 42 పోతే 8. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. 2 4s 2 5s. x:24 దేనికి ఈక్వల్ అవుతుంది? 4:5. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 96. 5 19s. ఆన్సర్ 19. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్. మిక్చర్ ఎంత ఉందో తెలియదు, అదే కనుక్కోమన్నారు. ఫైండ్ ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ అన్నారా? మిక్చర్ ఎంత ఉందో తెలియదు కదా, ఎక్స్ లీటర్స్ అనుకుందాం. యాసిడ్ ఎంత పర్సెంట్? 20%. ఇప్పుడు 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఏమి యాడ్ చేసాం? 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇక్కడ మనం యాసిడ్ పర్సెంటేజ్ రాస్తున్నాం. వాటర్లో యాసిడ్ ఎంత పర్సెంట్? 0%. ఈ రెండింటిని మిక్స్ చేస్తే యాసిడ్ పర్సెంటేజ్ ఎంత అయింది? 15% అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 15లో 0 పోతే 15, 20లో 15 పోతే 5. చూడండి ఫాస్ట్గా ఎలా చేయాలంటే ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. x:10 దేనికి ఈక్వల్ అవుతుంది? 5 1s 5 3s. 3:1కి ఈక్వల్ అవుతుంది. x:10 ఈజ్ ఈక్వల్ టు 3:1. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే x వాల్యూ 30 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఇంత చేయకుండా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు? 1 10 రిలేషన్ 10. ఇక్కడ కూడా రిలేషన్ 10. 3 × 10 30. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 80 లీటర్స్ ఆఫ్ మిల్క్, 80 లీటర్స్ మిల్క్ ఉంది. 80 లీటర్స్ మిల్క్లో మిల్క్ ఎంత పర్సెంట్? 60%. మీ కన్వీనియంట్ బట్టి ఏదో ఒకటే రాసుకోండి. మిల్క్ అన్నా రాసుకోండి, వాటర్ అన్నా రాసుకోండి. మిల్క్ 60% అంటే వాటర్ ఎంత పర్సెంట్? 40%. ఇప్పుడు ఏం యాడ్ చేయాలా? మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ ఎంత యాడ్ చేయాలో తెలియదు కదా, ఏమనుకుందాం? ఎక్స్ లీటర్స్. ఇక్కడ మనం మిల్క్ పర్సెంటేజ్ రాస్తాను. మిల్క్లో మిల్క్ ఎంత ఉంటుంది? 100%. మిల్క్ అంటే మిల్క్లో మిల్కే ఉంటుంది కాబట్టి మిల్క్ 100%. ఈ రెండింటిని కలిపితే మిల్క్ ఎంత పర్సెంట్? 80%. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ చేయండి. 100లో 80 పోతే 20, 80లో 60 పోతే 20. ఈ రెండు ఈక్వల్ అయినాయా? అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 80. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్యాన్ ఆఫ్ వాటర్ అండ్ మిల్క్ మిక్చర్ కంటైన్స్ 60% మిల్క్. చూడండి స్టార్టింగ్ ఎంత ఉందో తెలియదు కదా, ఎక్స్ లీటర్స్ అనుకుందాం. మిల్క్ ఎంత ఉంది? 60%. మిల్క్ 60% అంటే వాటర్ ఎంత ఉంది? 40%. ఏ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ రీప్లేస్డ్. రీప్లేస్డ్ అంటే ఎంత తీసామో అంతే యాడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ లీటర్స్ తీసేసాం. స్టార్టింగ్ ఎక్స్ లీటర్స్ ఉన్నింది, ఏ లీటర్స్ తీసేసాం. ఏ లీటర్స్ తీసినా కూడా ఈ పర్సంటేజ్ మారదు, ఎందుకంటే మిల్క్ వాటర్ కలిసిపోయి ఉంటాయి. కాబట్టి మిల్క్ 60% ఉంటుంది, వాటర్ ఎంత ఉంటుంది? 40%. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ లీటర్స్ ఉంది. ఇప్పుడు ఏదో ఒక పర్సంటేజ్ రాద్దాం, మిల్కే రాద్దాం. మిల్క్ ఎంత పర్సెంట్? 60%. నెక్స్ట్. రీప్లేస్డ్ బై అనదర్ మిక్చర్ కంటైనింగ్ 50% మిల్క్ అన్నారు కదా. రీప్లేస్మెంట్ అంటే ఎంత తీసామో అంతే యాడ్ చేస్తాం. ఇక్కడ ఏ తీసాం కాబట్టి ఏ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన దాంతో మిల్క్ ఎంత పర్సెంట్ ఉంది? 50%. ఈ రెండింటిని కలిపితే మిక్చర్లో మిల్క్ ఎంత ఉంటుంది? 52%. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 52లో 50 పోతే 2, 60లో 52 పోతే 8, 2 1s 2 4s. ఫైనల్గా ఎంత వచ్చింది? ఎక్స్ మైనస్ ఏ ఎంత? 1:4. ఇక్కడ ఏమడిగారు? క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ రీప్లేస్డ్. ఎంత రీప్లేస్ చేసామన్నారు. మనం రీప్లేస్ చేసింది ఏ కదా, ఏ బై టోటల్ వేసుకోవాలి. టోటల్ అంటే ఎక్స్ కదా. ఇక్కడ ఏ అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. టోటల్ అంటే ఎక్స్. ఎక్స్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ వస్తుంది. ఎక్స్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 5. ఆన్సర్ 4/5. థర్డ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, వెజల్ ఏ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్. వెజల్ ఏలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 4:5. వెజల్ బిలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 2:1. ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఏ, ఎక్స్ లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఏ మిక్స్డ్ విత్ వై లీటర్స్ ఆఫ్ మిక్చర్ బి, మిక్చర్ బి వై లీటర్స్. ఈ రెండింటిని కలిపితే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 8:5. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్కి వైకి రేషియో కనుక్కోవాలి. ఇంతవరకు గివెన్ డేటా కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ప్రతి ప్రాబ్లం ఎలా చేసాం? ఏదో ఒకటే తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇంత ముందుగా పర్సంటేజెస్ ఇచ్చారు, ఇప్పుడు రేషియోస్ ఇచ్చారు అంతే. ఎక్స్ లీటర్స్ మిల్క్ తీసుకుందాం. మిల్క్ అంటే 4 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్ కదా. 4 + 5 ఎంత? 9. ఇక్కడ వై లీటర్స్ ఉంది, మిల్క్ ఎంత ఉంది? మిల్క్ అంటే 2 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్. ఇక్కడ మిల్క్ అంటే 8 పార్ట్స్, టోటల్ 13 పార్ట్స్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. ఎందుకంటే ఫ్రాక్షన్స్ ఉంటే మనం చేయాలంటే ఇబ్బంది పడతాం కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 9కి 3కి డినామినేటర్స్కే ఎల్సిఎం. 9కి 3కి 13కి 3తో చేయండి. 3 3s 3 1s. ఎల్సిఎం ఏమవుతుంది? 3 × 3 9, 9 × 13 అవుతుంది. ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 9 × 13. అన్నిటినీ ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 9 × 13. ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్స్ కట్ అయిపోతాయి. 9 9 క్యాన్సర్. ఎక్స్ వచ్చి 52, 3 3s. నెక్స్ట్ 2 × 3 6, 13 6 78. 13 13 క్యాన్సర్. 8 9 72. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 78లో 72 పోతే 6, 72లో 52 పోతే 20. 2 3s 2 10s. ఆన్సర్ 3:10. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెజల్ ఈస్ ఫిల్డ్ విత్ లిక్విడ్ 5 parts ఆఫ్ విచ్ ఆర్ వాటర్. ఒక వెజల్ ఉంది, వాటర్ వచ్చి 5 parts, సిరప్ వచ్చి 11 parts. వాట్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ విత్ అన్నారా? ఇంత ముందు లాగా స్టార్టింగ్ ఎక్స్ లీటర్స్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏ లీటర్స్ తీసేసా. ఏ లీటర్స్ తీసేసినా కూడా రేషియో ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ లీటర్స్ ఉంటుంది. ఏదో ఒకటే రాయండి. వాటర్ అన్నా రాయండి, సిరప్ అన్నా రాయండి. సిరప్ రాద్దాం. సిరప్ అంటే 11 parts, టోటల్ ఎన్ని పార్ట్స్? 16. రీప్లేస్డ్ విత్ వాటర్ అన్నారా? ఇప్పుడు ఏం యాడ్ చేసాం? వాటర్ యాడ్ చేసాం. రీప్లేస్మెంట్ అంటే ఎంత తీసామో అంతే యాడ్ చేస్తాం. చూడండి, వాటర్లో సిరప్ ఉండదు. వాటర్లో సిరప్ అంటే ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపామనుకోండి, మిక్చర్లో సిరప్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 3:2. మనం ఇక్కడ సిరప్ కదా రాసేది. సిరప్ అంటే 3 parts, టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. ఎంత ముందు లాగానే ఎల్సిఎం తీసుకోండి. ఇక్కడ 16, ఇక్కడ 5. 16కి 5కి ఎల్సిఎం 80. ఎల్సిఎం ఎంత? 80. 80. 80తో మల్టిప్లై చేయండి అన్నిటిని. 16 5s, 5 16s. అప్పుడు ఎంత వస్తుంది? 55 0 48. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ చేయండి. 48 7. ఓకేనా? ఫైనల్గా ఏమొచ్చింది మనకు? ఎక్స్ మైనస్ ఏ రేషియోలో ఉంటాయి? 48:7. ఇక్కడ ఏమడిగారు? వాట్ పార్ట్ ఆఫ్ ద మిక్చర్ మస్ట్ బి డ్రాన్ ఆఫ్ అండ్ రీప్లేస్డ్ అన్నారా? అంటే ఎంత తీసేయాలి మనం? ఏ తీసేయాల. టోటల్ అంటే ఎక్స్ అని. ఇక్కడ ఏ అంటే 7 parts, టోటల్ అంటే యాడ్ చేయాలా. 48 ఒక 7 ఎంత? 55. ఆన్సర్ 4th ఆప్షన్, 7/55. నెక్స్ట్ క్వశ్చన్,
ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఒక రైస్ షుగర్ 1 kg 10 రూపీస్ అయితే 5 kgs ఏమవుతాయి 50 రూపీస్. ఈ కాన్సెప్టే ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ మన దగ్గర 3 వెరైటీ రైస్లు ఉంటాయి. ఫస్ట్ వెరైటీ వచ్చి 126 రూపీస్. ఇది ప్రైస్ పర్ కేజీ. ప్రైస్ పర్ కేజీ. ఇది ఫస్ట్ వెరైటీ. సెకండ్ వెరైటీ వచ్చి 135 రూపీస్. థర్డ్ వెరైటీ ప్రైస్ తెలియదు, అదే కనుక్కోవాలి. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేసాం 1:1:2. అంటే ఆ క్వాంటిటీస్ ఫస్ట్ వెరైటీ, సెకండ్ వెరైటీ, థర్డ్ వెరైటీ ఏ రేషియోలో ఉంటాయి 1:1:2. 1:1:2. ప్రాబ్లం ఫాస్ట్గా చేసేదానికోసం ఇది 1 kg, ఇది 1 kg, ఇది 2 kgs అనుకుందాం. మీ ఇష్టం ఎలాగన్నా తీసుకోండి, కానీ ఈ రేషియో అయితే మెయింటైన్ అవ్వాలి 1:1:2. ఇప్పుడు టోటల్ ఎన్ని కేజీస్ 4 kgs. టోటల్ 4 kgs. టోటల్ 4 kgs కాస్ట్ ఎంత అవుతుంది 1 kg 126, 1 kg 135. 1 kg x రూపీస్ అయితే 2 kgs 2x. టోటల్ అంటే 4 kgs. మిక్చర్ యొక్క ప్రైస్ ఎంత 153. 1 kg 153 రూపీస్. 4 kgs అంటే ఇంటూ 4. ఇక్కడ ఎందుకు 4 kgs రాశాను, ఇదంతా కలిపితే 4 kgs కదా, 4 kgs రాశాను. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది 12, 612. ఈ రెండు యాడ్ చేయండి 261, 1, 5, 351. x is equal to 351/2, 175.5. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్. ఇక్కడ మిల్క్ ఉంది, వాటర్ ఉంది, టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది 100 లీటర్స్. ఏ రేషియోలో ఉన్నాయి 2:3. టోటల్ వచ్చి 5 parts. 5 parts 100 లీటర్స్. మిల్క్ వచ్చి 2 parts. రిలేషన్ 20 కదా, రిలేషన్ 20. 2 × 20 40. మిల్క్ 40 ఉంటుంది, వాటర్ వచ్చి 3 parts. 3 × 20 60. సరిపోయిందా? 40 ఒక 60 ఎంత 100. 10 liters ఆఫ్ దిస్ మిక్చర్ ఈజ్ విత్డ్రాన్ అండ్ రీప్లేస్డ్ విత్ మిల్క్. ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టార్టింగ్ 100 లీటర్స్ ఉంది, 10 లీటర్స్ తీసేసి 10 లీటర్స్ మిల్క్తో రీప్లేస్ చేస్తా. దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ 2 more times. ఫస్ట్ ఒకసారి చేసాం, ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 times చేసాం. ఇలా 3 times చేసాము, 4 times చేసామంటే ఎలా చేయాలో చూడండి. ఇక్కడ మనం దేంతో రీప్లేస్ చేసాం, మిల్క్తో. 10 లీటర్స్ తీసి ప్రతిసారి 10 లీటర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ షార్ట్ కట్ ఏమంటే ఫార్ములాస్ కూడా ఉన్నాయి, ఫార్ములాస్ చెప్పడం లేదు, ఫాస్ట్గా చేసుకునే దానికోసం. మనం దేంతో రీప్లేస్ చేస్తే దాన్ని కనుక్కోలేం, అంటే మిల్క్ని కనుక్కోలేం. మనం ఏం కనుక్కోవచ్చు ఫాస్ట్గా, వాటర్ని కనుక్కోవచ్చు. ఏం కనుక్కోవచ్చు, మిల్క్తో రీప్లేస్ చేసాం కాబట్టి మిల్క్ని కనుక్కోలేం, వాటర్ని కనుక్కోవచ్చు. వాటర్ స్టార్టింగ్ ఎంత ఉంది 60 ఉండిందే. వాటర్ స్టార్టింగ్ ఎంత ఉంది 60. ప్రతిసారి ఎంత రిమూవ్ చేసాం 10 లీటర్స్. టోటల్ 100. అవుట్ ఆఫ్ 100 we remove 10 లీటర్స్. అంటే ఎంత రిమూవ్ చేస్తాను 1/10 అయితే రిమూవ్ చేస్తాను. టోటల్ 1 కదా, 1/10 రిమూవ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 9/10. ఇలా 3 times చేసాం కాబట్టి 9/10 3 times రాసుకోవాలి. 10, 6. 9 cube అంటే 729. 9 × 729. 10 × 10 అంటే 100. మల్టిప్లై చేయండి. 6 9s 54, 17, 6 7s 42, 43/100. అంటే వాటర్ ఎంత ఉంది 43.74. ఇది వాటర్, కానీ వాడు అడిగింది మిల్క్ కదా. మిల్క్ ఎంత ఉంటుంది, టోటల్ 100 కదా, 100లో 43.74 తీసేస్తే ఎంత వస్తుంది 56.26 వస్తుంది. టోటల్ 100, 100లో 43.74 తీసేస్తే 56.26. మిల్క్ పర్సంటేజ్ అడిగారు, టోటల్ వచ్చే 100 లీటర్స్, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. అంటే మిల్క్ ఎంత పర్సెంట్ ఉంటుంది 56.26. సేమ్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం ఉంది, చేద్దాం.
ఏ కంటైనర్ కంటైన్స్ 25% మిల్క్. మిల్క్ ఎంత ఉంది? 25 ఉంది. ఫ్రమ్ దిస్ కంటైనర్ 5 liters ఆఫ్ మిల్క్ ఈస్ టేకన్ అవుట్, రీప్లేస్డ్ బై వాటర్. ఇక్కడ మనం దేంతో రీప్లేస్ చేసాం? వాటర్తో. అంటే వాటర్ని కనుక్కోలేం. ఫాస్ట్గా ఏం కనుక్కోవచ్చు? మిల్క్ని అయితే కనుక్కోవచ్చు. స్టార్టింగ్ మిల్క్ ఎంత ఉంది? 25. ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తాను? 5 liters. టోటల్ 25 లీటర్స్లో 5 liters రిమూవ్ చేస్తాను. అంటే 1/5 రిమూవ్ చేస్తాను. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? టోటల్ 1 కదా, 4/5 ఉంటుంది. 4/5. ఇలా ఎన్నిసార్లు చేసాం? 3 times. ఫస్ట్ ఒకసారి చేసాం, రిపీటెడ్ 2 times అన్నారా, ఫర్దర్ 2 times అన్నారా, అంటే 3 times చేసాం. 4/5. 5 into 5 25. 25 క్యాన్సర్. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా అయ్యేదానికోసం ఇంటూ 2/2 చేసుకోండి, లేదంటే ఎందుకు కన్ఫ్యూజన్. 4 cube ఎంత? 64. 64/5. 5 ones, 5 2s 10, 5 8s. క్వశ్చన్లో ఏం అడిగారు? మిల్క్ ఎంత ఉందని అడిగారు. మిల్క్ ఎంత ఉంటుంది? 12.8. వాటర్ అడిగితే టోటల్ 25, టోటల్లోంచి మిల్క్ని తీసేయండి. నెక్స్ట్, రినీ హ్యాస్ మిక్స్డ్ 2 colors. 2 colors ఉన్నాయి, C1 C2, in the ratio 2:3. if the rate of C1 రేట్ ఎంత? 500. నెక్స్ట్, C2 రేట్ తెలీదు, కనుక్కోవాలా. మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? 650. అటు బ్రేక్ ఈవెన్ ప్రైస్ అన్నారా? బ్రేక్ ఈవెన్ కాబట్టి, బ్రేక్ ఈవెన్ అంటే ఏమని? సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సేమ్. మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 650 అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ కూడా 650. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేసా? 2:3. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద రేట్ పర్ యూనిట్ ఆఫ్ సెకండ్ కలర్. C2 రేట్ కనుక్కోవాలి, తెలియదు కదా, ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 650 మైనస్ ఎక్స్ కాదు, 650 మైనస్ 500 150. నెక్స్ట్, ఎక్స్ మైనస్ 650. నెక్స్ట్, రేషియో 2:3 అన్నారా? ఎలా చేయాలంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ 3తో మల్టిప్లై చేయండి. 3 into x 3x. 3 into 1650 1950 ఈజ్ ఈక్వల్ టు 150 into 2 300. 3x ఈజ్ ఈక్వల్ టు 2250. 3 7s 21, 3 5s. ఆన్సర్ 750. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 40 liters milk is kept in container. 4 liters of the milk were removed from this container and replaced with water. మనం వాటర్తో రీప్లేస్ చేసాం కాబట్టి వాటర్ని కనుక్కోలేం. ఏం కనుక్కోవచ్చు? మిల్క్. స్టార్టింగ్ మిల్క్ ఎంత ఉంది? 40 ఉంది. ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తాను? టోటల్ 40లో 4 రిమూవ్ చేస్తాను, అంటే 1/10 రిమూవ్ చేస్తాను. 1/10 రిమూవ్ చేస్తే ఇంకెంత ఉంటుంది? 9/10 కదా. టోటల్ 1/10 రిమూవ్ చేస్తే 9/10 ఉంటుంది. ఇలా ఎన్ని టైమ్స్ చేసాం? స్టార్టింగ్ 1 టైము, పర్ఫార్మ్డ్ 2 more times అన్నారా, అంటే ఓవరాల్గా 3 times చేశా. నెక్స్ట్, 10 4s. నెక్స్ట్,